అలా రీల్లు స్క్రోల్ చేసి వచ్చినట్టున్నావు. ఈ వీడియో అయితే 2 మినిట్స్ ఉంటుంది. నిన్ను స్కామ్స్ నుంచి జాగ్రత్తగా ఉంచడానికి ఈ 2 మినిట్స్ని కేటాయించు. ఏంటి వాట్సాప్లో ఒక్కటే 4.7 మిలియన్ స్కామ్ జరిగిందా? డే 1 ఆఫ్ వాట్సాప్ స్కామ్స్. ఏం చెప్తున్నావో నీకన్నా అర్థం అవుతుందారా? ప్రూఫ్స్ అడుగుతామని తెలుసురా నాకు, అందుకే విత్ ప్రూఫ్స్ వచ్చా. మొత్తం ఇది ఫిషింగ్ అటాక్ ఒక్కటే చేసి జనరేట్ చేసిన మనీ మాత్రమే. ఫిషింగ్ అంటే ఏంట్రా? నీకు ఫిషింగ్ అటాక్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు ఒకసారి. నీకు ఒక థింగ్ పైన ఇంట్రెస్ట్ ఉందనుకో, దానిపైన ఎక్కువ సెర్చ్ చేస్తావు. దీన్ని తెలుసుకోవడానికి హ్యాకర్సు సోషల్ మీడియా ఇంజనీరింగ్ని యూజ్ చేసి నీ డేటాని కొద్దిగా కలెక్ట్ చేస్తారు. ఈ డేటాని యూజ్ చేసి నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా, దీనిపైన లింక్స్ పంపిస్తే నువ్వు ఖచ్చితంగా క్లిక్ చేస్తావు. లింక్ వచ్చాక క్లిక్ చేస్తావు. ఓపెన్ చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్ వెబ్సైట్ మాదిరిగానే ఉంటుంది. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే చిన్న డొమైన్స్ కానీ లేకపోతే ఏదైనా కానీ మారుస్తారనమాట. ఇలా చేసి క్రియేట్ చేసుకునే వెబ్సైట్లో నీ ఈమెయిల్ పాస్వర్డ్స్ని ఇప్పించుకొని ఓపెన్ చేస్తారు. దాంతోపాటు అప్పుడు నీకు జీమెయిల్ యాక్సెస్ అనేది వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. లేదా నువ్వు బ్యాంక్ ఓటీపీస్ వచ్చినాయని క్లిక్ చేసినా అలాగే జరుగుతుంది. ఒక బ్లాక్డ్ అకౌంట్ లాస్ట్ వరకు చూసి ఫిషింగ్ అంటే ఏంటో తెలుసుకున్న వాళ్ళు కామెంట్లో ఫిషింగ్ అని కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే పేజ్ని ఫాలో కొట్టు.